మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి విశేషంగా సెప్టెంబర్ నెల ఓవరాల్ గా ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి? తప్పకుండా అండి. కన్యా రాశికి అధిపతి బుధుడు. వీళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే ఏ పని కూడా అంటే రాదు అని చెప్పడం కుదరదు. ఏదో రకంగా నేర్చేసుకొని చేస్తారండి వీళ్ళు. అదొక ప్లస్ పాయింట్ వీళ్ళకి. అయితే వీళ్ళకి ఇంతకాలము శుక్రుడు రాశిలో ఉండే శుక్రుడు మారి 2లోకి వెళ్తున్నాడు, ధనస్థానంలోకి వెళ్తున్నాడు. సో సెకండ్ లార్డ్ ఈజ్ ఇన్ సెకండ్ హౌస్ ఉండడం చాలా మంచిది శుక్రుడు, అది కూడా. సో దీనివల్ల ఒక మంచి ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది. అండ్ రాశిలో బుధుడు వస్తున్నాడు. కాకపోతే 19వ తేదీ వరకు ఆ బుధుడి మీద కుజుడు దృష్టి ఉంది. 19వ తేదీకేమో దశమంలో ఉండే కుజుడు ఏకాదశంలో ఆల్రెడీ గురువు ఉన్నాడు. ద్వాదశంలో రవి బుధకేతువులు, బుధుడు మారిపోతున్నాడు, రవికేతువులు ఉంటారు. 17వ తేదీ వరకు రవి ఉంటాడు అక్కడ. 17వ తేదీ నుంచి మనకి బుధాదిత్య యోగం రాశిలో ఏర్పడుతుంది. అలాగే 6th హౌస్లో రాహు, 7th హౌస్లో శని, ఇక 12 రాశులు చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల వీరు డేట్స్ వైజ్గా జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ బుధుడు ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో కొంతవరకు వర్క్ వస్తుంది, వర్క్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే దశమ స్థానంలో కుజుడు ఉన్నాడు కదా. సో కెరియర్ విషయంలో స్ట్రెస్ ఉంటుంది, కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందులో ముఖ్యంగా బంధువర్గం వారితో ఉండే ఆఫీసెస్లో ఎక్కడైనా జాయిన్ అవ్వడం కానీ, ఫ్రెండ్స్ మూలంగా ఏదైనా జాబ్స్ రావడం కూడా జరుగుతుంది ఇక్కడ. అయితే ఇక్కడ మనం ఎంత జాబ్ చేస్తున్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా ఫైనాన్స్ బాగుంటే అంత బాగుంటుంది. ఇక్కడ ఫైనాన్స్ హౌస్ చాలా బాగుంది చెప్పాలంటే వీళ్ళకి. ఎందుకంటే 3వ తేదీ నుంచి 2వ స్థానంలోకి, ముఖ్యంగా ధనానికి కారకుడైన శుక్రుడు 2వ స్థానంలోకి వెళ్తున్నాడు. సో ఇట్స్ గుడ్. సో ఇది బాగుంది చెప్పాలంటే వీరికి. అయితే ఇక్కడ 5, 6, 7 తేదీలు పర్టికులర్గా జాబ్లో చేంజెస్ అనేది చూపిస్తుంది. 5, 6, 7 తేదీలు. ఇక 8, 9 ఈ తేదీలు పర్టికులర్గా వీళ్ళకి వ్యాపారం చేసుకునే వారికి చాలా బాగుంటుంది చెప్పాలంటే. అదేవిధంగా విదేశాల్లో ఉంటూ అక్కడ ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి వారికి, అక్కడ చదువుకొని అక్కడి నుంచే జాబ్ సంపాదిద్దాం అనుకునేటువంటి వారికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే 12వ స్థానంలో రవికేతువులు ఉన్నందుకు విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం మాత్రం కొంచెం ఎక్కువ శ్రమతో కూడుకొని ఉంటుంది. అది కొంచెం చూసుకోవాలి. అందులో పర్టికులర్గా 10, 11 తేదీలు అస్సలు ప్రయత్నం చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, విదేశాలకు వెళ్ళడం కావచ్చు, వివాహ జీవితంలో కావచ్చు. 10, 11 తేదీలు ఒక్కోసారి చూడండి ఇద్దరు విడిపోయి ఉంటారు, అదే రోజు బయలుదేరుతాను ఏదో మాట్లాడతానని. ఆ 10, 11 అసలు పనికిరాదు. ఎందుకంటే అమావాస్యం పడుతుంది అక్కడ. రవి ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, కేతు ఉన్నాడు 12లో. అది ఇంకొంచెం మనస్పర్ధలను పెంచుతుంది కానీ ఎక్కడ అతికించదు అది. సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 16, 17 తేదీలు మాత్రం ఎటువంటి అగ్రిమెంట్స్ చేయొద్దు. 24, 25 తేదీలు అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయకూడదు. అండ్ 26, 27, 28 తేదీలు వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్ అనేటువంటివి పనికి రావు చెప్పాలంటే. ఇక వీళ్ళకి పర్టికులర్గా ఫైనాన్షియల్ గ్రోత్ బాగుందని చెప్పుకున్నాము. బిజినెస్ గ్రోత్ అయితే బాగానే ఉంది. ఎప్పుడైతే 19వ తేదీ నుంచి కుజుడు కూడా మారుతాడో బిజినెస్ గ్రోత్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం బిజినెస్లో స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. చూసి పెట్టాలి, కాస్త ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చూసి చేయాలి. కాకపోతే ఎప్పుడైతే 17వ తేదీ నుంచి రవి వచ్చి బుధుడితో లగ్నంలో కలిసి ఉంటాడో ఇది పర్టికులర్గా బుధాదిత్య యోగాన్ని ఇస్తుంది. సో అందుకని ఏంటంటే కొంచెం విదేశాల్లో ఉండే వాళ్ళకి కొంత ఊరట అండ్ పేరు రావడం, నేమ్ అండ్ ఫేమ్ రావడం, అంటే వర్క్లో మంచి బాగా చేసాడని వాళ్ళకి ఏదైనా ఇప్పుడు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. అటువంటి కాంప్లిమెంట్స్ రావడం అనేటువంటిది జరగనుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంచెం సప్తమంలో శని వక్రించి ఉన్నాడు కాబట్టి సంబంధాలు కొన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి. కొంచెం ఓపిక పట్టాలి. వీళ్ళకి సంబంధాలు బాగా సెట్ అవ్వాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనే మంత్రం కనుక చేసుకోగలిగితే వీరికి అన్ని విధాలా బాగుంటుంది. శత్రువుల పరిస్థితి గురుగారు ఏమైనా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి? శత్రువుపై జయం ఉంటుందండి, ఖచ్చితంగా జయం ఉంటుంది శత్రువుపై. కాకపోతే 24, 25 తేదీలు మాత్రం కొంచెం శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉంటుందంటే అతి మంచిగా కనబడి అయ్యో వీళ్ళు చాలా మంచి, వీళ్ళకి హెల్ప్ చేయకపోతే ఎందుకు అనుకునేలాగా ఉండి మనం ఇబ్బంది పడతాం 24, 25 తేదీలు పర్టికులర్గా. ఇక పరిహారాల పరంగా ఏం చెప్తారు గురుగారు ఓవరాల్గా వీళ్ళకి? వెంకటేశ్వర స్వామి ఆరాధన, దుర్గా అష్టోత్తరము, ఇంట్లో అమ్మవారికి ధూపం వేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ధూపం వేయడం, సాంబ్రాణి వేస్తారు కదా, అది వేస్తే చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి వీరికి.
ప్రత్యేకంగా ఏదన్నా కొన్ని దోషాలు ఉంటాయి, దాని నివృత్తిగా ఏమన్నా దానాలు ఇస్తే బెటర్ అంటారు వీళ్ళు? ఎప్పుడైనా పర్సనల్ చార్ట్లో దోషాలు అండ్ గోచార పరంగా దోషాలు ఏర్పడతాయండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం 24-25 మనీ ఇవ్వకండి అని. అంటే దోషం అంటే ఏంటంటే మీకు అక్కడ ఉండే సిచ్యువేషన్స్ అక్కడ ఉండే కండిషన్స్ పాడయ్యాయి అని అర్థం. ఆ 24-25 వీళ్ళు అప్పులు ఇవ్వకపోతే వీళ్ళు చాలా మంది బయటపడ్డట్టే వీళ్ళు చెప్పాలంటే. అది కాకుండా మనకి ఈ 16-17 తేదీలు నిర్ణయాలు అగ్రిమెంట్స్ చేయకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది వీరికి. గురుగారు, ప్రతి ఒక్కరు కామన్ గా ఫేస్ చేస్తున్న ఒక సమస్య గురించి మనం మాట్లాడదాం ఇవాళ. సో సడన్ గా ఎడ్యుకేషన్ తీసుకోండి, చదువు బాగానే వెళ్తూ ఉంటుంది, సడన్ గా ఒక్కసారిగా చదువు డల్ అయిపోతూ ఉంటుంది, లేదంటే మనీ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఒక ఫ్లోటింగ్ అలా ఉంటూ ఉంటుంది. సడన్ గా ఒక్కసారిగా ధనం ఆగిపోవడము, వ్యాపారం లేదా లాస్ రావడము, ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూ ఉంటారు సమస్య. ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఇలాంటి సడన్ డౌన్ ఫాల్ ఆపాలంటే పరిహారాలు ఏమైనా ఉంటాయి అంటారా? ఇక్కడ 4 రకాలుగా దోషం ఉంటుంది. 3 కాదు 4 రకాలుగా. ఒకటి, ఇప్పుడు మనం గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం. అక్కడ ఏదైనా మూమెంట్, మేజర్ ప్లానెట్ మూవ్ అవుతుంది వాళ్ళకి, లేదా వాళ్ళ పర్సనల్ చార్ట్లో మహాదశ లేదా అంతర్దశలు మారిపోతాయి. మారగానే అప్పటి వరకు అద్భుతంగా రోజుకి 1,00,000 రూపాయల కౌంటర్, 4 లక్షల కౌంటర్ అనేవాడు 5,000 అమ్మడానికి కష్టపడిపోతుంటాడు. అర్థం కాదు, జనాల్లో తేడా వచ్చిందా, నేనేమైనా మారానా అంటే వాడు అంటే నా ప్రవర్తనలో తేడా వచ్చిందా, అసలు ఏమైంది అర్థం కాదు, పిచ్చెక్కిపోతూ ఉంటుంది. అది దశాంతర్దశలు మారినప్పుడు జరుగుతుంది. లేదా దశాంతర్దశలతో పాటు గోచారం కూడా డబుల్ ట్రాన్సిట్గా మారితే ఇంకెక్కువ ఎఫెక్ట్ వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లో చూడండి, కొంతమందికి తల్లిగారు చనిపోయారు, లేదా తండ్రి గారు గతించారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో సంథింగ్ కొన్ని ఇన్సిడెంట్ జరిగాయి, అప్పుడు కూడా డౌన్ఫాల్ అవుతుంది. అంటే వాళ్ళ ధనయోగం దాంతో కనెక్ట్ అయి ఉంటుంది. నేను ఒక జాతకం చూశాను, మదర్తో కనెక్ట్ అయిన ధనయోగం జాతకం కనెక్ట్ అయింది. అప్పటి వరకు అసలు విపరీతంగా వడ్డీలు తిప్పి చాలా చేసేవాడు, ఆ బిజినెస్లు చేసి ఈ బిజినెస్ చేసి ఒక్కసారి తల్లి చనిపోగానే ఒక్కసారి డౌన్ అయిపోయాడు. ఏమైందంటే ఏమో సార్ నాకు అర్థం కావట్లేదు, ఏం చేయలేకపోతున్నా అన్నాడు. అంటే ధనం ఒక్కోసారి తల్లి ద్వారా, కొంతమందికి భార్య ద్వారా, కొంతమందికి సంతానం ద్వారా అట్లా ఉంటూ ఉంటుంది. అలా వాళ్ళు మిస్ అయినప్పుడు కూడా మిస్ అవుతాయి. అది తాత్కాలికమైన, తర్వాత మళ్ళీ సెట్ అవుతుంది స్లోగా. అప్పుడు ఏం చేయాలి, ఏ గ్రహం ద్వారా అయితే అది ఏర్పడిందో దాన్ని వీళ్ళు సెట్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొంతమంది తెలియక ఇల్లు మారినప్పుడు మారిపోతాయి. చూడండి, గమనించండి కావాలంటే. ఇల్లు మారేమో సార్, అక్కడి నుంచి నాకు దరిద్రం పట్టుకుంది, కలిసి రావట్లేదు అంటాడు, లేకపోతే ఇల్లు మారినప్పటి నుంచి బాగుంది అంటాడు. అంటే ఇక్కడ కొంతమందికి ఏమవుతుందంటే, లైఫ్లో ఒక చిన్న ఇంట్లో ఉంటారు, ఓ బిజినెస్ చేస్తారు, కోట్లు కలిసి వస్తాయి, డబ్బులు వచ్చాయి కదా ఇంట్లో ఉండడం ఎందుకు, మారిపోదామని మారిపోతారు. సొంత ఇల్లైనా రెంట్ ఇల్లైనా, ఎందుకు ఇంత డబ్బులు వచ్చాక మన ఇంట్లో చిన్న సింగిల్ బెడ్రూమ్లో డబుల్ బెడ్రూమ్లో ఉండడం ఎందుకు, 4 బెడ్రూమ్ కొనుక్కుందామని వెళ్ళిపోతారు. లక్ బాగుండి ఆ ఇల్లు వాస్తు బాగుంటాయి, అది కంటిన్యూ అవుతాం లెగసీ. దరిద్రం కొద్దీ ఆ ఇల్లు ద్వారం పాడైన, అంటే మెయిన్ డోర్ పాడైన, వాళ్ళకి పనికిరాని డైరెక్షన్స్లోకి, వాళ్ళకంటే వర్గు ఉంటుంది, వర్గురీత్యా ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళిన, డోర్ పాడైన, లోపల మనీ ప్రొడ్యూస్ చేసేటువంటి నార్త్ సౌత్ ఈస్ట్ ఆర్ వెస్ట్ దోషం ఏర్పడిన, వాళ్ళు లెట్రిన్ బాత్రూమ్ సరిగా లేకపోయినా వీళ్ళకి దోషం. ఇంకా ఆ ఇంట్లో నుంచి ఎప్పుడు బయటపడాలని ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు ఇన్ని కోట్లు సంపాదించింది, ఆ ఇంటికి వెళ్ళి మొత్తం కరిగిపోతూ ఉంటుంది. అందుకని నేను చెప్పే సజెషన్ ఒకటి, ఎప్పుడైనా మీరు ఇల్లు మారేటప్పుడు, ఎందుకంటే మనకి జాతకంలో 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 భావాలు ఎలా ఉంటాయో, ఇంటికి కూడా 45 మంది దేవతాసురులు, పదము, ఈ పదాలు ఉంటాయి, పదం క్యాలిక్యులేషన్స్, కలర్స్, పంచభూతాలు, ఇవన్నీ ఉంటాయి. ఇవి ఏమాత్రం డిస్టర్బ్ అయినా జాతకంలాగే పనిచేస్తుంటుంది. కాబట్టి ఇల్లు మారేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.